register transfer notation and assembly language notation. Register transfer notation and assembly language notation. In register transfer notation, the operations are represented by using registers. This register transfer notation to transfer the data from memory. The memory words are represented by the names like location, place, and capital A, capital B, like that. Okay, and variable 2, like that. These are the names, some example. Okay, na, to address the and to name the memory locations. And similarly, to name the registers, processor lo ఉన్న registers ని నేమ్ చేయడానికి R0, R1, R2 the names అన్నమాట అవి. ఓకే, రిజిస్టర్ కి పేర్లు ఇవ్వడం, R0 రిజిస్టర్, R1 రిజిస్టర్, R2 రిజిస్టర్, లైక్ దట్. అలాగే ఎల్ఓసి అంటే లొకేషన్. మెమొరీ వర్డ్స్ కి పేర్లు ఎలా ఇస్తారంటే లొకేషన్ ఆర్ ప్లేస్ కానీ, ఏ లొకేషన్, బి లొకేషన్, క్యాపిటల్ బి, క్యాపిటల్ లెటర్స్ వాడతారు. మెమొరీని రిప్రజెంట్ చేయడానికి క్యాపిటల్ లెటర్స్ వాడతారు ఎక్కువ. capital A, capital B కానీ, వేరియబుల్ 2, like that. ఓకే, అండ్ రిజిస్టర్స్ ప్లేస్, రిజిస్టర్స్ నేమ్ చేయడానికి R0 రిజిస్టర్, R1 రిజిస్టర్, R2 రిజిస్టర్, లైక్ దట్. ఓకేనా. అండ్ ఐఓ రిజిస్టర్స్ కూడా ఉంటాయి, ఇన్పుట్ అవుట్పుట్ రిజిస్టర్స్ కూడా ఉంటాయి. వాటి పేర్లు ఏంటంటే డేటా ఇన్, డేటా అవుట్, ఇన్ స్టేటస్, అవుట్ స్టేటస్ రిజిస్టర్స్ అంటారు వాటి. డేటా ఇన్, డేటా అవుట్, ఇన్ స్టేటస్, అవుట్ స్టేటస్, లైక్ దట్. అండ్ జస్ట్ మీరు పేరు మాత్రం చెప్తే, జస్ట్ ఎల్ఓసి అంటే మీనింగ్ ఏంటి? ఎల్ఓసి అంటే మీనింగ్ ఏంటి? ఎల్ఓసి అంటే హలో, మా వాయిస్ వినబడుతుంది మీకు? ఎనీవన్ రెస్పాండ్? వాయిస్ వినబడుతుంది. ఎల్ఓసి అంటే ఏంటి? బ్రాకెట్ లో ఎల్ఓసి పెడితే ఏంటి? వితౌట్ బ్రాకెట్ అయితే విత్ బ్రాకెట్ తేడా ఏంటి? జస్ట్ ఎల్ఓసి అని రాస్తే మీనింగ్ ఏంటి? దట్ ఈస్ అడ్రస్ ఆఫ్ ది మెమరీ లొకేషన్. ఆ అడ్రస్ ని చెప్తుంది అంతే. R0 రిజిస్టర్, R0 అని రాశారు అనుకోండి, జస్ట్ R0 రిజిస్టర్, ఇంటి అడ్రస్ అంతే అది. R0 రిజిస్టర్ అలా లొకేషన్ అంటే ఆ ఎల్ఓసి లొకేషన్ లో అని, ప్లేస్ అంటే ఆ ప్లేస్, మెమొరీలో ఆ ప్లేస్ అంతే, ఆ అడ్రస్ చెప్తుంది అంతే. కానీ ఆ అడ్రస్ లో ఉన్న డేటా కావాలి మీకు, ఆ లొకేషన్ లో కానీ ఆ రిజిస్టర్ లో కానీ డేటా కావాలంటే ఏం చేయాలి? స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టాలి. అర్థమైందా? స్క్వేర్ బ్రాకెట్స్ పెడితే మీనింగ్ ఏంటి? The contents of the location are denoted by placing square brackets. Square bracket పెడితేనే the contents of that location or the contents of that register. ఓకేనా. స్క్వేర్ బ్రాకెట్ పెట్టకపోతే జస్ట్ అడ్రస్ అంతే అది. R0 రిజిస్టర్ జస్ట్ లొకేషన్ అంతే అది. ఆ లొకేషన్ లో ఉన్న డేటాని ట్రాన్స్ఫర్ చేయాలి మీరు, అంతేగాని మెమొరీని ట్రాన్స్ఫర్ చేయరు కదా, అడ్రస్ ట్రాన్స్ఫర్ చేయరు కదా. ఆ మెమొరీ అడ్రస్ లో ఉన్న కాంటెంట్ ని ట్రాన్స్ఫర్ చేయాలి, R1 కి ట్రాన్స్ఫర్ చేయాలి. అందుకే స్క్వేర్ బ్రాకెట్ పెట్టాను. స్క్వేర్ బ్రాకెట్ పెడితే మీనింగ్ ఎల్ఓసి లొకేషన్ లో ఉన్న కాంటెంట్ ని ఏం చేయాలి మీరు? R1 కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఓకే, ఎల్ఓసి లో ఉన్న కాంటెంట్ ని ఆ లొకేషన్, ఆ అడ్రస్ ఇస్తారు. ఎల్ఓసి అంటే సంథింగ్ 200 అనుకోండి, 200 ఆర్ 100, ఆ అడ్రస్ లో డేటాని తీసుకెళ్ళి వీ హ్యావ్ టు ట్రాన్స్ఫర్ టు R1 రిజిస్టర్. దట్ ఈస్
చూడండి ఇక్కడ నొటేషన్లన్నీ యారో మార్క్ చూస్తారా, ఎల్ఓసి స్క్వేర్ బ్రాకెట్ అండ్ R1 లొకేషన్. దిస్ ఈజ్ కాల్డ్ రిజిస్టర్ ట్రాన్స్ఫర్ నొటేషన్ అనమాట. ఓకేనా. అనదర్ ఎగ్జాంపుల్, యాడ్ R1 ప్లస్ R2 ట్రాన్స్ఫర్ టు R3. R1 రిజిస్టర్ లో కాంటెంట్ ని R2 రిజిస్టర్ లో కాంటెంట్ ని యాడ్ చేసి R3 కి ట్రాన్స్ఫర్ చేయాలి. అప్పుడు ఎలా రాస్తారు దాన్ని? కంటెంట్స్ ఆఫ్ రిజిస్టర్ R1 అంటే స్క్వేర్ బ్రాకెట్ పెట్టాలి. స్క్వేర్ బ్రాకెట్ లో R1 రిజిస్టర్ అంటే కంటెంట్స్ ఆఫ్ R1 ప్లస్ కంటెంట్స్ ఆఫ్ R2. కంటెంట్స్ ఆఫ్ R2 రిజిస్టర్ ని తీసుకెళ్లి ఎక్కడ ట్రాన్స్ఫర్ చేయాలి? R3 రిజిస్టర్ లో ట్రాన్స్ఫర్ చేయాలి. ఓకేనా. ఓన్లీ రైట్ హ్యాండ్ సైడ్ మాత్రం స్క్వేర్ బ్రాకెట్స్ పెడతారు. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ జస్ట్ అడ్రస్ చెప్తాం, ఆ అడ్రస్ లో ట్రాన్స్ఫర్ చేయమని చెప్తాం, ఆ కాంటెంట్ లో ట్రాన్స్ఫర్ చేయమని చెప్పాం. అందుకనే రైట్ హ్యాండ్ సైడ్ we are using square brackets. చూడండి, note that right hand side of RTN expression always denotes a value. అందుకనే వాల్యూస్ చెప్పాలి కాబట్టి స్క్వేర్ బ్రాకెట్స్ పెడతాం. అండ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇది నేమ్ ఆఫ్ లొకేషన్. ఆ రిజల్ట్ ని మీరు ఏ లొకేషన్ లో స్టోర్ చేయాలనుకుంటున్నారో జస్ట్ అడ్రస్ చెప్తాం, అందుకనే దానికి స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టాం అనమాట. ఓకేనా. వేర్ ద వాల్యూ టు బి ప్లేసెస్. ఓకేనా. దిస్ ఈస్ కాల్డ్ రిజిస్టర్ ట్రాన్స్ఫర్ నొటేషన్. ఓకేనా. ప్లస్ ఈ యారో మార్క్స్ ఉపయోగించి చెప్పడానికి ఏమంటారంటే రిజిస్టర్ ట్రాన్స్ఫర్ నొటేషన్ అంటారు. ఓకేనా. అండ్ అనదర్ నొటేషన్ ఇస్ దేర్, దట్ ఈస్ కాల్డ్ అసెంబ్లీ లాంగ్వేజ్ నొటేషన్. That assembly language notation in assembly language notation the transfer same, the location memory location data is transferred to R1. ట్రాన్స్ఫర్ అంటే ఏంటి? మూవ్ చేయడం. ఓకేనా. మూవ్ చేయడానికి కాబట్టి అనదర్ టైప్ ఆఫ్ నొటేషన్ to represent mission instructions and programs. For this we have used in assembly language format. దీన్ని అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ డేటాని వర్డ్స్ చెప్పడం. వర్డ్స్ అంటే మూవ్ అంటే మూవ్ చేయండి. దేన్ని మూవ్ చేయాలి? ద ఎల్ఓసి డేటా మెమరీ లొకేషన్ ఎల్ఓసిలోది ద కంటెంట్స్ ఆఫ్ ద లొకేషన్ మెమరీ యూనిట్ లో లొకేషన్ అనే అడ్రస్ లో ఉన్న డేటాని ఎక్కడ మూవ్ చేయాలి? R1 రిజిస్టర్ కి మూవ్ చేయాలి. ఓకేనా. R1 రిజిస్టర్ లోకి వీ హ్యావ్ టు అక్కడ ట్రాన్స్ఫర్ అన్నా మూవ్ అన్నా ఒకటే, ఏదైనా ట్రాన్స్ఫర్ చేయడం అన్నా మూవ్ చేయడం అన్నా ఒకటే. ఓకేనా. ఏం మూవ్ చేయాలి? ద కంటెంట్స్ ఆఫ్ ది మెమొరీ హూజ్ అడ్రస్ అంటే ఎల్ఓసి అడ్రస్ లో ఉన్న డేటాను తీసుకువెళ్ళి R1 రిజిస్టర్ లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఓకే. దిస్ ఈజ్ కాల్డ్ అసెంబ్లీ లాంగ్వేజ్ నొటేషన్. అక్కడ ఏం చేస్తారు? యారో మార్క్స్ చెప్తారు మీరు. ఓకేనా. ఇక్కడ యారో మార్క్స్ చెప్తారు. ఇక్కడ చూడండి, ఎల్ఓసి ట్రాన్స్ఫర్ టు యారో మార్క్స్ పెట్టడం వల్ల దీన్ని రిజిస్టర్ ట్రాన్స్ఫర్ నొటేషన్ అంటారు. ఓకే. యారో మార్క్స్ ఉపయోగించి వీ కెన్ ఎల్ఓసి ట్రాన్స్ఫర్ టు R1 రిజిస్టర్ అంటే లొకేషన్ లో మెమరీ లొకేషన్ డేటా ఈ ట్రాన్స్ఫర్ టు R1 రిజిస్టర్. ద సేమ్ అదే చూడండి ఇక్కడ మూవ్ ఎల్ఓసి R1 అంటే లొకేషన్ లో మెమరీ యూనిట్ లో లొకేషన్ అనే అడ్రస్ లో డేటాని ద కంటెంట్స్ ఆఫ్ లొకేషన్ ఆర్ అన్చేంజ్డ్. మూవ్ చేసేటప్పుడు ఏమవుతుంది చెప్పాం కదా, మెమొరీలో ఉన్న కంటెంట్ R1 కి ట్రాన్స్ఫర్ అవుతుంది. మెమరీ యూనిట్ లొకేషన్ లో డేటా డస్ నాట్ చేంజ్, బట్ R1 లిస్ట్ లో డేటా మాత్రం ఓవర్ రిటర్న్ అవుతుంది. దిస్ ఈజ్ కాల్డ్ మూవ్ ఎల్ఓసి R1. ఓకే. సేమ్ ఇందాక ప్రీవియస్లీ RTN నొటేషన్ లో యాడ్1 R1 ప్లస్ R2 ట్రాన్స్ఫర్ టు R3 రాశారు. చూడండి, ఇందాక అక్కడ ఎలా రాశారు? R1 స్క్వేర్ బ్రాకెట్ ప్లస్ R2 రాశారు. ఈ ట్రాన్స్ఫర్ టు R3. ఇది రిజిస్టర్ ట్రాన్స్ఫర్ నొటేషన్. నీ స్క్రీన్ మీద రాస్తున్నాను, కనబడుతుందా అందరికీ ఇది? హలో. ఎస్ సార్. నేనేం రాశాను? పేరు కింద రాసి కనబడుతుంది. R1 ప్లస్ R2 కనబడుతుంది ఇది. ఓకేనా. ఓకే. అది కింద రాసి
బాటమ్ లో రాసింది ఆర్టీఎన్, రిజిస్టర్ ట్రాన్స్ఫర్ నొటేషన్. R1 కంటెంట్ ప్లస్ R2 కంటెంట్ బోత్ ఆర్ యాడెడ్, R1 R2 కంటెంట్ బోత్ ఆర్ యాడెడ్ అండ్ ట్రాన్స్ఫర్ టు R3 ట్రాన్స్ఫర్ చేశారు. దీన్ని రిజిస్టర్ ట్రాన్స్ఫర్ నొటేషన్ అంటారు. ద సేమ్ ఆపరేషన్ ఇప్పుడు మీరు ఎలా రాశారు, మనం యాడ్ R1 R2 R3, దీన్ని అసెంబ్లీ లాంగ్వేజ్ నొటేషన్ అంటారు. అంటే ఇక్కడ సింబల్స్ తో చెప్పారు మీరు, ఇక్కడ ప్లస్ సింబల్ అన్న ట్రాన్స్ఫర్ యారో మార్క్స్, ఈ యారో మార్క్స్ ను ఈ ప్లస్ సింబల్ ఉపయోగించి మీరు ఆపరేషన్ డిఫైన్ చేశారు. ద సేమ్ దాన్ని ఏం చేశారు, యాడ్ R1 R2 R3. యాడ్ R1 R2 R3 అంటే ఏంటి, R1 లో కంటెంట్ R2 లో కంటెంట్ ని యాడ్ చేయండి. చూడండి, రిజిస్టర్స్ R1 R2 అండ్ ప్లేసింగ్ దేర్ సమ్ ఇన్ R3. R1 and R2 contents of R1 and contents of R2 both are added and the result, the sum is transferred to R3 register. The result ని చేయాలి, R3 ట్రాన్స్ఫర్ చేయాలి. అదే మీనింగ్. కింద రాసిన చూడండి, యాడ్ R1 R2 R3 అన్న కింద R1 ప్లస్ R2 ప్లస్ R3 ఇదన్నా ఒకటే సేమ్. అక్కడ నొటేషన్ మారుతుంది. ఇదేమో ఆర్టీఎన్, బాటమ్ సైడ్ రాసిందేమో రిజిస్టర్ ట్రాన్స్ఫర్ నొటేషన్, మిడిల్ లో రాసిందేమో అసెంబ్లీ లాంగ్వేజ్ నొటేషన్ అనమాట. ఓకే, దిస్ ఈజ్ ఆర్టీఎన్ నొటేషన్ అండ్ అసెంబ్లీ లాంగ్వేజ్ నొటేషన్. ఓకేనా. నెక్స్ట్ టాపిక్ ఈజ్ ఇన్స్ట్రక్షన్ టైప్స్. మన సిలబస్ లో చూస్తే కనుక సెకండ్ యూనిట్ ఫస్ట్ టాపిక్ రిజిస్టర్ ట్రాన్స్ఫర్ నొటేషన్ అండ్ అసెంబ్లీ లాంగ్వేజ్ నొటేషన్. నెక్స్ట్ వన్ ఈజ్ బేసిక్ ఇన్స్ట్రక్షన్ టైప్స్ అనమాట. బిఫోర్ గోయింగ్ టు బేసిక్ ఇన్స్ట్రక్షన్ టైప్స్ we are discussed about CPU ఆర్గనైజేషన్. ఎందుకంటే ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి డిపెండింగ్ ఆన్ CPU ఆర్గనైజేషన్ బట్టి ఉంటాయి. డిపెండింగ్ ఆన్ ద CPU ఆర్గనైజేషన్ ద ఇన్స్ట్రక్షన్ టైప్స్ ఆర్ డిఫైన్డ్. కాబట్టి బిఫోర్ గోయింగ్ టు డిఫరెంట్ ఇన్స్ట్రక్షన్ టైప్స్ చెప్పే ముందు ఏం చెప్పాలంటే CPU ఆర్గనైజేషన్ గురించి చెప్తే తర్వాత డిఫరెంట్ ఇన్స్ట్రక్షన్ టైప్స్ ఎలా వచ్చినాయో తెలుస్తుంది. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఎలా క్లాసిఫై చేస్తారో అర్థమవుతుంది అనమాట. ఓకేనా. వీఆర్ క్లాసిఫై ద ఇన్స్ట్రక్షన్స్ డిపెండింగ్ ఆన్ CPU ఆర్గనైజేషన్ బట్టి డిఫైన్ చేస్తారు. ఓకేనా. దట్ ఈస్ CPU ఆర్గనైజేషన్ బట్టి యూఆర్ డిఫైన్డ్ డిఫరెంట్ ఇన్స్ట్రక్షన్ టైప్స్ అనమాట. అందులో 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ సింగిల్ అక్యుములేటర్ ఆర్గనైజేషన్. ఇందులో ఏం చేస్తారంటే ఆల్వేస్ ఇన్ సింగిల్ అక్యుములేటర్ ఆర్గనైజేషన్ ఆల్వేస్ వన్ డేటా ఈజ్ అవైలబుల్ ఇన్ అక్యుములేటర్. అండ్ ఆల్సో the result also goes to accumulator only. Okay, the result is always transferred to the result is always goes to accumulator only. One data is available in చూడండి చెప్తాను నేను ఒకటి జస్ట్ సింపుల్ రాస్తాను చూడండి. యాడ్ ఏ అని రాశారు. యాడ్ ఏ అంటే ఏమవుతుంది, మెమరీ యూనిట్ లో this is memory unit, this is the location A, this is memory అన్నమాట. this is memory, this is location A. లొకేషన్ ఏలో 40 డేటా 40 అనుకోండి. అక్యుములేటర్ అనేది ఒక రిజిస్టర్ అనమాట. అక్యుములేటర్ ఈజ్ వన్ రిజిస్టర్. అక్యుములేటర్ లో 50 ఉంటుంది. ఇప్పుడు యాడ్ ఏ అన్నారు అనుకోండి, ఏమవుతుంది చెప్పండి. మెమరీ లొకేషన్ ఏలో మెమరీ యూనిట్ లో 8th లొకేషన్ లో ఉన్న డేటా 40, ఈ 40కి అండ్ అక్యుములేటర్ లో ఉన్న 50కి ఎడిషన్ జరిగి 40 + 50 ఎంత వస్తుంది, 90 వస్తుంది. 40 + 50 90. 90 అనేది మళ్ళీ ఎక్కడ ట్రాన్స్ఫర్ చేస్తారు, అక్యుములేటర్ లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఓకే, అక్యుములేటర్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తారు. దిస్ ఈజ్ కాల్డ్ సింగిల్ అక్యుములేటర్ ఆర్గనైజేషన్.
యాడ్ ఏ అంటే వన్ డేటా ఈజ్ ఆల్వేస్ అవైలబుల్ ఇన్ అక్యుములేటర్. ఓకేనా, ఒక డేటా ఆల్వేస్ వన్ డేటా ఈజ్ అవైలబుల్ ఇన్ అక్యుములేటర్ అండ్ సెకండ్ డేటా either memory or registers. The second data is available either in register or in memory. Okay, యాడ్ ఏ అంటే మెమరీ యూనిట్ లో ఏ లొకేషన్ లో ఉన్న డేటాకి, లేటెస్ట్ ఏ లొకేషన్ లో డేటా 40 అనుకోండి, సమ్ ఎగ్జాంపుల్ 40, అండ్ అక్యుములేటర్ లో ఉన్న డేటా. అక్యుములేటర్ అనేది ఒక రిజిస్టర్ అనమాట, జనరల్ పర్పస్ రిజిస్టర్, జనరల్లీ యూజ్డ్ ఇన్ ప్రాసెసర్. అక్యుములేటర్ ఇది వన్ రిజిస్టర్ and the register 50, that 50 and this 40 both are added accumulator లో ఉన్న 50 కి అండ్ మెమరీ యూనిట్ లో ఏ లొకేషన్ లో ఉన్న డేటాకి both are added and the result 50 plus 40 90 ఈ ట్రాన్స్ఫర్ టు అక్యుములేటర్ ట్రాన్స్ఫర్ చేస్తారు. మళ్ళీ దీన్ని ఏమంటారు, సింగిల్ అక్యుములేటర్ ఆర్గనైజేషన్ అంటారు. ఓకేనా, అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ జనరల్ రిజిస్టర్ ఆర్గనైజేషన్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ జనరల్ రిజిస్టర్ ఆర్గనైజేషన్. లైక్ రిజిస్టర్ ట్రాన్స్ఫర్ నోటేషన్ రాసి చూసారు ఇందాక. జనరల్ రిజిస్టర్ ఆర్గనైజేషన్ నథింగ్ బట్ all operations are performed using registers only. All operations are performed using registers. In RTM notation we have write R3 R1 transfer to R3. Okay, this is general register organization. In this one all operations are performed using processor registers only. R1 plus R2 transfer to R3 అంటే both data are available in registers only. R1 R2, R1 లో కంటెంట్ కి ప్లస్ R2 లో కంటెంట్, R1 content and R2 content both are added and the result is transferred to R3 register. R1 plus R2 and the result is transferred to R3 register. ఓకేనా, దిస్ ఈజ్ జనరల్ రిజిస్టర్ ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్ లో ఆల్ ఆపరేషన్స్ ఆర్ పెర్ఫార్మ్డ్ బై యూజింగ్ రిజిస్టర్స్ ఓన్లీ. ఈ ఎందుకు వాడతారంటే రిజిస్టర్స్ హోల్డ్ ఆపరెంట్స్ దట్ రెడ్యూస్ మెమరీ ట్రాఫిక్. అంటే ప్రతిసారి డేటాని మెమరీలో తీసుకోవడానికి కాకుండా ఏం చేస్తారంటే ద డేటా ఆర్ ప్లేస్ ఇన్ ది రిజిస్టర్స్ అనమాట. అప్పుడు ఏమవుతుంది, మెమరీ యాక్సెస్ తగ్గించుకోవడానికి. ఓకేనా, దిస్ ఈజ్ జనరల్ రిజిస్టర్ ఆర్గనైజేషన్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ స్టాక్ ఆర్గనైజేషన్. స్టాక్ ఆర్గనైజేషన్, లాస్ట్ వన్ ఈజ్ స్టాక్ ఆర్గనైజేషన్. ఇన్ స్టాక్, మీకు స్టాక్ అంటే ఐడియా ఉంది మీకు, డేటా స్ట్రక్చర్స్ లో చెప్తారు. స్టాక్ లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, ఇది స్టోరేజ్ డివైస్ లైక్ లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. స్టాక్ ఇదే స్టోరేజ్ డివైస్, డేటా ఇన్సర్ట్ చేస్తారు ఇలాగా. ఓకేనా, ఏ బి సి డి లైక్ దట్ ద డేటా ఇన్సర్టెడ్. లాస్ట్ ఇన్సర్ట్ చేసింది ద లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, దాన్నే లిఫో అంటారు. గుర్తొచ్చిందా, స్టాక్ నే లిఫో అంటారు. లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, లాస్ట్ ఇన్సర్ట్, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ద ఐటమ్ విచ్ ఈజ్ ఇన్సర్టెడ్ లాస్ట్ ఏదైతే ఇన్సర్ట్ చేసామో అది ఫస్ట్ అవుట్ బయటకు వస్తుంది అనమాట. దాన్నే స్టాక్ అంటారు, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటారు. మీకు ఇడ్లీ మేకర్ ఐడియా ఉంది, మీకు ఇడ్లీ మేకర్ లో ట్రేస్ ఉంటాయి. ఆ ట్రేస్ ఉన్నాయి చూసారా, లాస్ట్ ట్రే తీయాలంటే ఎలా తీస్తారు, ఫస్ట్ పైన ఓపెన్ చేయాలి, ఫస్ట్ ట్రే తీయాలి, సెకండ్ ట్రే తీయాలి, అలాగే లాస్ట్ ట్రే తీస్తారు. అంతేగాని డైరెక్ట్ గా లాస్ట్ ట్రే తీయరు కదా. ఇది కూడా అంతే, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటే ఫస్ట్ టాప్ లో ఉన్న ఐటమ్ ని ఫస్ట్ రిమూవ్ చేస్తారు, అండ్ తర్వాత నెక్స్ట్ ఐటమ్, నెక్స్ట్ లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటే లాస్ట్ ఏదైతే ఇన్ అంటే ద ఐటమ్ విచ్ ఈజ్ ఇన్సర్టెడ్ లాస్ట్ ఈజ్ టు బి ఫస్ట్ టు బి అవుట్ అనమాట. అది ఫస్ట్ రిమూవ్ చేస్తారు, దీన్నే స్టాక్ అంటారు. ఈ స్టాక్ ఉపయోగించి కూడా వీ హ్యావ్ టు పెర్ఫార్మ్ ద అర్థమెటిక్ ఆపరేషన్. బై యూజింగ్ స్టాక్ ఆల్సో వీ కెన్ పెర్ఫార్మ్ ద అర్థమెటిక్ ఆపరేషన్. ఓకేనా, ఇది స్టాక్ గురించి లాస్ట్ టాపిక్ లో ఉంది మనకి, స్టాక్ క్యూస్, అక్కడ క్లియర్ గా చెప్తాను. ఓకేనా, ఇది 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గనైజేషన్, సిపి ఆర్గనైజేషన్స్ అంటారు. సింగిల్ అక్యుములేటర్ ఆర్గనైజేషన్, జనరల్ రిజిస్టర్ ఆర్గనైజేషన్ అండ్ స్టాక్ ఆర్గనైజేషన్. జనరల్ గా ఎక్కువగా వాడేది ఏంటంటే సింగిల్ అక్యుములేటర్ ఆర్గనైజేషన్ వాడతారు. సింగిల్ అక్యుములేటర్ ఆర్గనైజేషన్ అనేది ఏంటి, సింగిల్ అక్యుములేటర్ వన్ రిజిస్టర్ వన్ డేటా is always available in accumulator register only and another data is available from memory or registers. Okay, that is single accumulator organization.
the result always goes to accumulator only. Okay, the result అనేది always goes to accumulator only. And second one is register, general register organization. This is similar to RTN notation lage. All operations are performed using registers only. Okay na, that is called general register organization. And last one is stack. Okay na, the stack is nothing but last in first out storage device. This is a storage device and we have to store the items like last in first out. Okay, the three are register organization. Depending on these three organizations we have used different instruction types. Okay, first one is last చూడండి, the instruction format. The instruction is divided into two parts. One is opcode part and second one is operand or address. Okay, opcode and the operand or address. The instruction is divided into two parts. One is opcode part and second one is operand part. Sometimes address కూడా ఇస్తారు, అంటే sometimes డైరెక్ట్ గా డేటా ఇస్తారు, sometimes the data address ఇస్తారు మీరు, అందుకని ఆపరెంట్స్ ఆర్ అడ్రస్ అంటారు దాన్ని. సెకండ్ ఫీల్డ్, ఫస్ట్ ఫీల్డ్ is known as opcode field. opcode field, opcode అంటే ఆప్కోడ్, ఆపరేషన్ చేయవలసిన కోడ్, అంటే యాడ్ ఆర్ సబ్ట్రాక్ట్, ఎస్యూబి, సబ్, ఎంయుఎల్, మల్, వీటిని ఏమంటారు ఆప్కోడ్స్ అంటారు. అంటే మీరు ఏ ఆపరేషన్ చేయాలో చెప్పేదాన్ని ఏమంటారు ఆప్కోడ్ అంటారు. అంటే ఆపరేషన్ యొక్క కోడ్ చెప్తుంది కాబట్టి దాన్ని ఆప్కోడ్ ఫీల్డ్ అంటారు. ఓకేనా, ఫస్ట్ ఫీల్డ్ ఇది కాల్డ్ ఆప్కోడ్ ఫీల్డ్. అంటే ఇది యాడ్ అని చూసారా, యాడ్ అంటే ఆప్కోడ్, ఏ ఆపరేషన్ చేయాలి. ద ఆప్కోడ్ ఫీల్డ్ డిఫైన్స్ విచ్ ఆపరేషన్ టు బి పెర్ఫార్మ్డ్. మీరు ఏ ఆపరేషన్ చేయాలనుకుంటారో చెప్పేదాన్ని ఆప్కోడ్ ఫీల్డ్ అంటారు. నెక్స్ట్ ఫీల్డ్ చూడండి, ఆపరెంట్స్ ఆర్ అడ్రస్ ఫీల్డ్. ఆపరెంట్స్ అడ్రస్ ఫీల్డ్. ఆపరెంట్స్ అంటే డైరెక్ట్ గా ఆపరెంట్ అయినా చెప్పొచ్చు ఇన్స్ట్రక్షన్ లో, ఆపరెంట్స్ చెప్పకపోయినా డైరెక్ట్ ఇండైరెక్ట్ గా అడ్రస్ అయినా చెప్పొచ్చు. ఇక్కడ చూడండి, ఇప్పుడు యాడ్ R1, R2 అన్నారు. యాడ్ R1, R2 అంటే ఏంటి మీనింగ్, ఆప్ కోడ్ ఏంటి, అందులో యాడ్ అనేది ఆప్ కోడ్, R1, R2 అనేవి ఏంటి అడ్రస్ అనమాట. R1, R2 అనేవి అడ్రస్, అంటే R1 రిజిస్టర్ లో ఉన్న కాంటెంట్ కి R2 రిజిస్టర్ లో ఉన్న కాంటెంట్ కి ఎడిషన్ చేయమని చెప్పడం. అంటే డేటా అనేది R1 రిజిస్టర్ లో ఉంది, అడ్రస్ చెప్పడం. R2 అనేది R1 అనేది ఒక రిజిస్టర్ అడ్రస్, R2 అనేది ఇంకో రిజిస్టర్ అడ్రస్. R1 లో ఉన్న కాంటెంట్ కి R2 లో ఉన్న కాంటెంట్ కి ఎడిషన్ జరిగి R1 లోకి ట్రాన్స్ఫర్ చేస్తారు. దిస్ ఈజ్ ఆప్కోడ్ పార్ట్ అండ్ ఆపరెండ్ అడ్రస్ పార్ట్ అనమాట. ఓకేనా, ఎవ్రీ ఇన్స్ట్రక్షన్ ఈజ్ డివైడ్ ఇంటూ టూ పార్ట్స్. ఓకేనా, ఆప్కోడ్ పార్ట్ అండ్ ఆపరెండ్ పార్ట్, ఆపరెండ్ ఆర్ అడ్రస్ అనమాట. ఓకేనా, అడ్రస్ అని చెప్పొచ్చు, లేకపోతే డైరెక్ట్ గా డేటా అయినా అవ్వచ్చు. నెక్స్ట్ ఆపరెండ్ ఆర్ అడ్రస్ అనమాట. డిపెండింగ్ ఆన్ ద ఆర్గనైజేషన్ బట్టి, సిపి ఆర్గనైజేషన్, సింగిల్ అక్యుములేటర్, జనరల్ రిజిస్టర్ ఆర్గనైజేషన్ బట్టి ద ఇన్స్ట్రక్షన్స్ ఆర్ డివైడ్ ఇంటూ, ఫస్ట్ వన్ ఈ 3 అడ్రస్ ఇన్స్ట్రక్షన్. ఫస్ట్ టైప్ ఈజ్ 3 అడ్రస్ ఇన్స్ట్రక్షన్. 3 అడ్రస్ ఇన్స్ట్రక్షన్ అంటే దాంట్లోనే ఉంది మీనింగ్. 3 అడ్రస్ అంటే in the instruction there are 3 address fields are there. In the instruction there are 3 address fields అనమాట. అంటే చూడండి, ఆప్కోడ్, ఇది ఆప్కోడ్ ఫీల్డ్, నెక్స్ట్ అడ్రస్ 1, నెక్స్ట్ అడ్రస్ 2, నెక్స్ట్ అడ్రస్ 3, 1, 2, 3. ఇన్స్ట్రక్షన్ లో 3 అడ్రస్ ఫీల్డ్స్ ఉంటాయి. దీన్ని ఏమంటారు 3 అడ్రస్ ఇన్స్ట్రక్షన్ అంటారు. చూడండి, ఎగ్జాంపుల్ చూడండి, యాడ్ R1, R2, R3. R1 ఫస్ట్ అడ్రస్, R2 సెకండ్ అడ్రస్, R3 థర్డ్ అడ్రస్. దిస్ ఇస్ కాల్డ్ 3 అడ్రస్ ఇన్స్ట్రక్షన్స్. అంటే ఏంటి, ద ఇన్స్ట్రక్షన్స్ హ్యావింగ్ 3 అడ్రస్ ఫీల్డ్స్. ఓకేనా, జనరల్ గా ఒక ఆప్కోడ్ ఫీల్డ్, అడ్రస్ ఫీల్డ్ అని చెప్పాను, బేసిక్ ఇన్స్ట్రక్షన్ టైప్ ఒక ఆప్కోడ్ అడ్రస్ ఫీల్డ్స్ ఉంటాయి. ఆ అడ్రస్ ఫీల్డ్స్ కనుక 3 ఉంటే కనుక దాన్ని ఏమంటారు 3 అడ్రస్ ఇన్స్ట్రక్షన్ అంటారు. ఓకేనా, ది అడ్రస్ ఫీల్డ్స్ అనేవి 3 ఉంటే కనుక దాన్ని ఏమంటారు 3 అడ్రస్ ఇన్స్ట్రక్షన్స్ అంటారు. యాడ్ R1, R2, R3. ఓకే, అంటే ఇక్కడ R1, R2, R3 ఈ 3 కూడా ఏంటి 3 అడ్రస్ ఫీల్డ్స్ అనమాట. అంటే R1 లో ఉన్న కాంటెంట్ కి అదే R1, R2, R3, R2 plus R3 added and transferred to R1. This is 3 address instruction. In the instruction there are 3 address fields అనమాట. ఓకే, సిమిలర్లీ 2 address field
Similarly, second one is two address instruction. Two address field అంటే the instruction having two address fields R1 R2 only two address fields are there. 3 అయితే కనుక 3 ఉంటాయి 1 2 3 3 address fields. 2 address fields అయితే only two address fields are there. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ one address instruction. జస్ట్ సింప్లీ ఓన్లీ వన్ అడ్రస్ ఫీల్డ్ is there. యాడ్ అనేది ఆప్ కోడ్ అవుతుంది. ఎం అనేది అడ్రస్ అనమాట. ఎం ఈజ్ నోన్ యాజ్ అడ్రస్. యాడ్ ఎం అండ్ ఇందాక చెప్పాను కదా యాడ్ ఏ అని చెప్తే ఏమైంది, ఎక్యుమిలేటర్ లో ఉన్న కాంటెంట్ కి మెమరీ లొకేషన్ లో అడ్రస్ ఇస్తారు కదా, ఆ అడ్రస్ లో ఉన్న కాంటెంట్ కి ఎడిషన్ జరిగి ద రిజల్ట్ ట్రాన్స్ఫర్ టు ఎక్యుమిలేటర్ ఓన్లీ. రిజల్ట్ అనేది ఎక్యుమిలేటర్ కి ట్రాన్స్ఫర్ చేస్తారు. దిస్ ఈజ్ కాల్డ్, దీన్నే ఏమంటారంటే సింగిల్ ఎక్యుమిలేటర్ ఆర్గనైజేషన్ అంటారు. దిస్ ఈజ్ కాల్డ్ సింగిల్ ఎక్యుములేటర్ ఆర్గనైజేషన్. ఇందాక చెప్పాను చూసే ఆర్గనైజేషన్ లో ఫస్ట్ టూ ఏమంటారంటే జనరల్ రిజిస్టర్ ఆర్గనైజేషన్ అంటారు. ఓకే, జనరల్ రిజిస్టర్ ఆర్గనైజేషన్. ఫస్ట్ టూ టైప్స్ ఆర్ ఫర్ జనరల్ రిజిస్టర్ ఆర్గనైజేషన్ అండ్ వన్ అడ్రస్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ ఫర్ సింగిల్ ఎక్యుములేటర్ ఆర్గనైజేషన్ అనమాట. నెక్స్ట్ జీరో అడ్రస్ చూడండి. జీరో అడ్రస్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి స్టాక్ సంబంధించింది అనమాట. ద లాస్ట్ వన్ ఈజ్ యూజ్డ్ ఫర్ స్టాక్. స్టాక్ చెప్పినప్పుడు క్లియర్ గా అర్థమవుతుంది. స్టాక్ బై యూజింగ్ స్టాక్ ఆల్సో వీ కెన్ పెర్ఫార్మ్ ద ఇన్స్ట్రక్షన్స్ అనమాట. యాడ్ ఇక్కడ అడ్రస్ ఫీల్డ్స్ ఏమి ఉండవు అనమాట. జీరో అడ్రస్ ఫీల్డ్ ఇన్స్ట్రక్షన్స్ లో దెర్ ఇస్ నో అడ్రస్ ఫీల్డ్, జస్ట్ సింప్లీ ఆప్ కోడ్ ఒకటే చెప్తారు. అండ్ యాడ్ ఇన్స్ట్రక్షన్
Basically,